ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలి, ఇంట్రెస్ట్‌గా నేర్చుకొని అని చెప్పి అనుకునే వాళ్ళందరూ హలో అండి అందరికి. ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. 1 వీక్ నుంచి మే 1 నుంచి మన ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి. ఈ రోజు ఏమంటే స్పెషల్, ఈరోజు నా బర్త్‌డే. ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేయాలి అనుకున్నాను. నా ద్వారా ఇంకా 10 మందికి వర్క్ నేర్పించాలి, టైలరింగ్ వర్క్ అనుకున్నాను. అందుకే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు మే 1 అందుకే నేను ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా మీకు ఫ్రీ గిఫ్ట్ కూడా పెట్టాను. నేను అడిగిన క్వశ్చన్‌కి మీరు ఆన్సర్ చెప్తే మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుందన్నమాట. అది కూడా కింద కామెంట్‌లో చేయండి. కింద కామెంట్‌లో నేను అడిగిన దానికి ఆన్సర్ ఎవరు కరెక్ట్‌గా ఇస్తారో రేపు నెక్స్ట్ వీడియోలో నేను కింద మీకు అనౌన్స్ చేస్తాను. ఎవరు ఆ గిఫ్ట్ అయితే మీకు వచ్చేస్తుందన్నమాట. గిఫ్ట్ స్పెషల్ ఉంటుంది. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే ఈ గిఫ్ట్ ఉంటుందండి. నేను ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అప్పుడు మనీ కోసం చాలా ఇబ్బంది పడ్డాను. నేను టైలరింగ్ నేర్చుకోవడం ద్వారా నాకు చాలా యూజ్ అయింది. అలాగే అందరికీ యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటారు కదా లేడీస్ వల్ల, ఏదో వర్క్ నేర్చుకోవాలి అని. వాళ్ళకి బయటకి వెళ్ళడానికి టైం వీలు పడదు. ఇంట్లో వర్క్ చూసుకొని బయటకి వెళ్ళాలి, నేర్చుకొని రావాలి. మరి ఇంకా కొంతమందికి మనీ పే చేసి నేర్చుకోలేకుండా ఉంటారు కదా ఇంట్లో కొద్దిమంది. ఇంకా ఇంట్లో నేర్చుకోవాలి, ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటారు కదా. నేను ఎగ్జాక్ట్‌గా మీకు పాయింట్ పాయింట్ నీట్‌గా క్లియర్‌గా వీడియోస్‌లో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఉండి ఈ 30 డేస్‌లో కన్ఫర్మ్‌గా మీరు బ్లౌజ్ గానీ, ఫ్రాక్ గానీ, నెక్స్ట్ డ్రెస్ గానీ స్టిచ్చింగ్ చేసుకుంటారు. మీరే చేస్తారు. వేరే వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకుంటారు. ఇంట్లో ఉంటే మీరు మనీ ఎర్న్ చేసుకుంటారు. కానీ కన్సిస్టెన్సీగా చూడాలన్నమాట. డైలీ నేర్చుకోవాలి. 1 డే, 2 డే చూసి మళ్ళీ నేర్చుకోకుండా ఉండకండి. నేను డైలీ అప్లోడ్ చేస్తాను. మీకు ఏదో ఒక పీడిఎఫ్‌లు కానీ అలా మీకు క్లిప్స్ కూడా ఉంటాయి. నేను వీక్లీ వన్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. నేను అడిగిన క్వశ్చన్‌కి మీరు ఆన్సర్ చెప్తే మీకు ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే నేను వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేసుకుంటాను. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా పీడిఎఫ్స్, మెజర్మెంట్స్ ఇవంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్‌లో కూడా చేస్తాను. ఏంటి అంటే స్టిచ్చింగ్ చేయడానికి ఏమేమి అవసరం పడతాయి, కరెక్ట్‌గా ఎన్ని వస్తువులు కావాలి, అది కరెక్ట్‌గా ఎవరు చెప్తారో కామెంట్‌లో చేయండి. వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది కంపల్సరీగా. ఇంకా ఇంకా ఒకటి ఏంటి అంటే మన ఛానల్‌లో మీకు ఆఫర్స్‌లో పెడుతూ ఉంటాను. ప్రొడక్ట్స్, శారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ ఇలా చూడండి. శారీస్ ఇలాంటివి కూడా సేలింగ్ ఉంటాయన్నమాట. ఇవి మీకు ఆఫర్‌లో అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను. చాలా తక్కువ కాస్ట్‌లో పడతాయి మీకు. ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఫాలో అవ్వండి. అక్కడ కామెంట్ చేసి నాకు ఎవరికైనా కావాలి అంటే అక్కడ కూడా మీరు చెప్పొచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మనది యాప్ ఉందన్నమాట. ఆ యాప్ కూడా లింక్ ఇస్తాను. ఆ యాప్‌లో నుంచైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ మన దగ్గర నుంచే వస్తాయన్నమాట. నేర్చుకోండి. మీరు కూడా మనీ ఎర్న్ చేయండి. ఈరోజు మీకు చెప్పాను కదా ఫ్రీ గిఫ్ట్ ఎవరికి వస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరు ఆ లక్కీ విన్నర్ కామెంట్ చేయండి. ఏవేవి అవసరమవుతాయి స్టిచ్చింగ్ చేయడానికి. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అని చెప్పి వీడియో చేసి పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. మీ ఆల్ది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ ఆల్ది బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకొని కట్ చేయాలి అని కూడా చూపిస్తాను. మెజర్మెంట్స్ రాసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్స్ ద్వారా మీకు కటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ వీడియోలో మీకు కటింగ్ వీడియో పెట్టాను. అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి ఎవరెవరు ట్రై చేశారు అని చెప్పి. ట్రై చేశారు కదా, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకోండి. మీకు ఏది తక్కువ కాస్ట్లో ఉంటుందో అది తీసుకోండి. లేదా ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది ఒక 1 మీటర్ తీసుకోండి. నెక్స్ట్ టేప్ కావాలి, టేప్ తీసుకోండి. ఇంకొచ్చే మార్కరు, ఈ 3 ఉంటే చాలు. ఇంకా సిజర్ ఒకటి, మనం కట్ చేయడానికి మెయిన్ సిజర్ కావాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసు ఫినిషింగ్ ఉంది కదా, ఈ ఫినిషింగ్ సైడ్ తీసుకోండి. ఇలా హోల్డింగ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసుకునేసి ఇప్పుడు మెజర్మెంట్ చూసుకుందాము. మెజర్మెంట్స్ చూడండి, ఇవి వచ్చి టేప్ మెజర్మెంట్స్.
చూసుకోండి ఇలా తీసుకోవాలి, మనం రాసి పెట్టుకోవాలి. అది కూడా నేను తర్వాత చూపిస్తాను ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి 35 ఉంది కదా, ఇలా టేప్ని హోల్డింగ్ చేసుకోండి, 4 హోల్డింగ్స్ చేసుకోండి. ఇలా 4 హోల్డింగ్స్ చేసుకొని ఇప్పుడు ఎలా మెజర్మెంట్ పెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇలా హోల్డింగ్ చేసుకోండి. మీకు కొత్త కాబట్టి మీకు అర్థమయ్యేలాగా ఇలా చెప్పిస్తున్నాను. ఇలా చూసుకోండి మెజర్మెంట్. ఇది 35 సైజ్ కాబట్టి ఇక్కడికి 4 హోల్డింగ్స్కి ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ప్లేస్ వదులుకోండి. అదెందుకంటే మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్కి క్లాత్ కావాలి కదా, సో అందుకు ఇది వదులుకోండి. ఇప్పుడు లెంత్ తీసుకున్నాము, బ్లౌజ్ పొడవు ఇది 14 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ వేసుకోండి. 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నారు కదా, అక్కడికి హోల్డింగ్ చేసుకోండి క్లాత్ని. ఇలా హోల్డింగ్ చేసుకోండి. ఇలా హోల్డింగ్ చేసుకొని బాగా నీట్గా క్లాత్ తీసుకోండి. ఇప్పుడు మనకి నెక్ ఓపెన్ వస్తుంది కదా షోల్డర్ దగ్గర, అక్కడ 2.5 ఇంచు మార్క్ వేసుకోండి. లెంత్ మనకి ఓపెన్ వస్తుంది కదా ఫ్రంట్ సైడ్, ఆ ఓపెన్ వచ్చేసి ఎన్ని ఇంచెస్ కావాలో మీకు అన్ని ఇంచెస్ వేసుకోండి. నేను 7 ఇంచెస్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్స్లోకి పోతుంది కదా, 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేస్తున్నా. ఇప్పుడు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వేస్తున్నాను అనమాట. మీకు స్టార్టింగ్ కాబట్టి రౌండ్ నెక్ చూపిస్తున్నాను. మీరు కావాలంటే షేప్ వేరేగా అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మీకు ఎన్ని ఇంచెస్ కావాలి, స్టిచ్చింగ్లోకి కొద్దిగా వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోండి. మీకు షోల్డర్ ఎంత కావాలో అంత తీసుకోండి. నేను 2.5 ఇంచు వేస్తున్నాను. మెజర్మెంట్స్ ప్రకారము తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సంక దగ్గర ఇలా వస్తుంది కదా, స్లీవ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ 6 ఇంచెస్ మార్క్ వేసుకోండి పొడవు. ఇలా బాక్స్ టైప్ ఫస్ట్ షేప్లో అలా గీసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచు మార్క్ వేసుకోండి ఇక్కడ. ఇప్పుడు రౌండ్గా ఇలా మార్క్ వేసుకోండి. ఇలా రౌండ్గా గీసుకోండి మార్క్. ఇప్పుడు చెస్ట్ దగ్గర లెంత్ ఉంటుంది కదా, లెంత్ వచ్చేసి మార్క్ వేసుకుంటున్నాము. 13 ఇంచెస్ వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి స్టిచెస్లోకి పోతుంది అనమాట కొద్దిగా. ఇక్కడ వచ్చేసి హుక్స్ వేసుకుంటాం కదా, హుక్స్ దగ్గర 4 ఇంచెస్ వేసుకుంటున్నా మార్కు. ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి షేప్ ఇలా గీసుకోండి. ఇక్కడ 13 ఇంచెస్ దగ్గరకు వచ్చేదాకా లైన్గా వేసుకోండి. స్ట్రైట్గా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై చెప్తాను. ఫస్ట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి రౌండ్.
ఇప్పుడు మార్క్ వేసుకున్నారు కదా, అక్కడే మళ్ళీ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సైడ్కి తీసుకునేసి ఫుల్ కట్ చేసేసేయండి. ఆ పీసు ఈ పీసు సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఇది సంక దగ్గర హ్యాండ్స్ స్లీవ్స్ జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ షేప్గా ఇలా కట్ చేసుకోండి. సర్కిల్ లాగా రౌండ్. ఇప్పుడు పైన 2 పీసెస్ మాత్రమే పైకి తీసుకొని కొద్దిగా షేప్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మీకు బాగా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ ఇలా షేప్ కట్ చేసుకుంటే. ఇప్పుడు ఈ జాయింట్ కట్ చేసుకునేస్తాను. సపరేట్ జాయింట్ కట్ చేసుకునేద్దాము. హుక్స్ పట్టి ఉంది కదా, ఆ సైడ్ కూడా మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ది సైడ్కి తీసుకున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇప్పుడు మార్క్ వేసుకొని నెక్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు రౌండ్ షేప్ అయితే చూపిస్తాను స్టార్టింగ్ కాబట్టి. 10 ఇంచెస్ తీసుకుంటున్నా. ఫస్ట్ మీకు తెలియాలి కదా, మీ మెజర్మెంట్స్ ఎంత ఉంటే అంత తీసుకోండి. ఎంత కావాలంటే బ్యాక్ సైడ్ నెక్ అంత ఎక్స్ట్రా తీసుకోవద్దండి, మీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోండి. నేను 1/2 ఇంచు వచ్చేసి స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది, అందుకే ఎక్స్ట్రా 1/2 ఇంచెస్ తీసుకున్నా. మీకు షేప్ నీట్గా ఎలా కావాలో ఆ షేప్ తీసుకోండి. రౌండ్ కావాలంటే రౌండ్, ఆ రౌండ్లోనే ఇంకా కొద్దిగా షేప్ కావాలంటే షేప్ తీసుకోండి. నేను కొద్దిగా షేప్ రావాలని చెప్పి డిఫరెంట్గా కట్ చేస్తున్నా, కొద్ది షేప్ తీసుకొని. చూడండి నేను కట్ చేసింది వచ్చేసి ఇలా వస్తుంది, కొద్దిగా షేప్ వీ నెక్ టైప్ వస్తుంది షేపు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఇది రెడీ అయింది, కట్ చేసేది సైడ్కి పెట్టుకున్నాము. ఫ్రంట్ సైడ్ది సైడ్కి పెట్టుకున్నాము, ఇది కట్ చేసినాము. ఇది వచ్చేసి ఈ పీసెస్ మనకి క్రాస్ బెల్ట్స్కి యూజ్ అవుతాయి, ఇవి సైడ్కి పెట్టుకోండి. అలాగే ఇందులో కూడా జాయింట్లో కొద్దిగా ఉంటుంది కదా ఈ పీసు, ఈ పీస్ని కూడా కట్ చేసుకునేసి సైడ్కి పెట్టుకుందాము. ఇది క్రాస్ బెల్ట్కి యూజ్ అవుతుంది, ఇది కూడా సైడ్కి పెట్టుకుందాం. ఇవి రెండు. ఇప్పుడు స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా క్లాత్ని హోల్డింగ్ చేసుకోండి. ఇలా 4 మడతలు వచ్చేలాగా ఇలా హోల్డింగ్ చేసుకోండి, 4 మడతల్లాగా. ఇప్పుడు మీ స్లీవ్స్ మెజర్మెంట్స్ ఎంత కావాలో మెజర్మెంట్స్ తీసుకుని అంతే మీరు పెట్టుకోవాలి. నేను వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నా, మీకు ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే 3.5 అయినా పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచెస్ మెజర్మెంట్స్ తీసుకున్నా. ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1/2 ఇంచు వేసుకోవాలన్నమాట, మీకు స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచెస్ వేసుకోవాలి. ఇక్కడ కింది సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ వేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచు స్టిచెస్ పోతుంది కాబట్టి ఎక్స్ట్రా వేసుకున్నా. చూడండి ఇలా షేప్ తీసుకోవాలి స్లీవ్. ఇలా కట్ చేసుకోండి మీరు మార్క్ వేసుకున్న దగ్గర. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేటివి షేప్ తీసుకోవాలి. 2 క్లాత్స్ తీసుకొని ఒక కొద్దిగా షేప్ తీసుకోండి. స్లీవ్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఉంటుంది, అలా తీసుకొని స్టిచ్ చేస్తే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట బ్లౌజు.
స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చా వేసుకోండి. ఈ కచ్చా ఎందుకంటే మీకు షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి గుర్తు అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్, ఇది రివర్స్ తీసుకోవాలి, ఇది లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. ఇలా షేప్ తీసుకోవాలి. ఏ సైడ్ అయితే తక్కువ క్లాత్ మనం వస్తుందో షేపు అది జాయింట్ చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని. ఫైనల్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మీకు రేపు ఈవినింగ్ 6 గంటలకు వస్తుంది. వీడియో చూస్తున్నారు కదా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను రేపు అప్లోడ్ చేస్తూనే మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, ఇలా బ్లౌజ్ కట్ చేసేసి ఇలా సైడ్కి పెట్టుకునేసాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఎవరెవరు కట్ చేశారు, బ్లౌజ్ ట్రై చేశారో వాళ్ళు కామెంట్ చేయండి. మన వీడియోలో బ్లౌజెస్, డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్, చిన్నపిల్లల గౌన్స్ ఇవంతా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఇవంతా కూడా వస్తాయి మన వీడియోలో. మిస్ అవ్వద్దండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. డిజైన్ ఫ్రాక్స్ అన్ని నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తాను. మిస్ అవ్వద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.